నేను ఒకరికి కోకో సీడ్స్ అయితే సేల్ చేయడం జరిగింది కదా. వాళ్ళ రివ్యూ ఎలా ఇచ్చారు అంటే, మేడం ఇలాగా బయట కోకో పౌడర్ తీసుకుంటే దాంట్లో పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, మీరు ఇచ్చింది చాలా న్యాచురల్గా ఉంది, చాలా మంచిగా యూస్ అయింది, మాకు 100% ప్యూర్ అయితే వచ్చింది, మాకు సీడ్స్ పౌడర్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎందుకని మీరు ఇలా ట్రై చేయకూడదు, మీరే సీడ్స్ని పౌడర్ కింద చేసి మీరే పెర్ కేజీ వచ్చి మీకు 900 పడుతుంది, అలా సేల్ చేసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అన్నారు. బట్ వాళ్ళకి తెలియదు కదా, మాకు చాలా ప్రాసెస్ ఉంటుందండి. చెట్ల నుంచి కాయలు తీసి వాటిని బ్రేక్ చేసిన తర్వాత ఫ్రూట్ అనేది తీసిన తర్వాత 3 days అయితే వాటిని మగ్గనివ్వాలి. 3 days తర్వాత అయితే ఎప్పుడైతే బాగా మగ్గుతాయో ఇంకా ఇలా ఎండబెట్టడానికి అయితే తీసుకుని బాగా రఫ్ అండ్ టఫ్గా వాటిని కలపడం జరుగుతుంది. వాటిలో ఈయనలాగా ఒకటి ఉంటుంది కదా, దాన్ని అయితే సపరేట్ చేసేసి ఇలా గింజలు అనేవి సమానంగా ఒక లేయర్ మీద అయితే వేసేయాలి. కంటిన్యూగా 3-2 hours అయితే ఎండకి బాగా వదిలేసి నెక్స్ట్ అయితే మళ్ళీ కలిపేయాలి. వెంటనే ఎప్పుడైతే అలా ఉంచేస్తామో గింజ అనేది బరకానికి అంటించుకోవడం జరుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. మాకు 1 dayలోనే డ్రై అయిపోవు సీడ్స్ అయితే మాత్రం 3-4 days అయితే కంప్లీట్గా ఎండబెట్టాలి. ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత మా దగ్గర ఉన్న సీడ్స్ కొనుక్కోవడానికి అయితే అప్పుడు వస్తారు. వాళ్ళైనా ఎలా వస్తారో తెలుసండి, కాస్ట్ ఎక్కువ ఉందనుకో తొందరగా వచ్చేసి తీసేసుకుంటారు సీడ్స్, రేట్ తగ్గిందే అనుకోండి లేట్గా వస్తారు. ఇన్ని ప్లెజర్స్ దాటుకుని మేము వీటిని సేల్ చేయాలి. మాకు తెలిసిన వరకు మేము చేసే వర్క్ అయితే ఇదేనండి. ఏమో ఫ్యూచర్లో అలా చేసే అవకాశం వస్తే కంపల్సరీ చేస్తామని చెప్పేసి అయితే నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఏమైనా మనకు తెలియని ఒక మెంబర్ వచ్చి ఇలా చేయండి మీకు బెనిఫిట్ అవుతుంది అంటే మన గురించి ఆలోచించే కదని చెప్తారు. సో నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో నేను పంపించిన సీడ్స్కి మంచి రివ్యూ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను మరి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.